ఆదికాండము 4వ అధ్యాయము కయీను మరియు హేబెలు కథను వివరిస్తుంది. వీరిద్దరూ ఆదాము హవ్వల కుమారులు. ఇందులో కయీను అసూయతో తన తమ్ముడు హేబెలును చంపడం, దేవుడు కయీనును శిక్షించడం మరియు తరువాత షేతు జన్మించడం వంటి సంఘటనలు ఉన్నాయి. ఇది మానవ జాతిలో మొదటి హత్య, పాపం యొక్క విస్తరణ మరియు దేవుని తీర్పును చూపుతుంది. కథ యొక్క సారాంశం: ఆదాము హవ్వలకు కయీను హేబెలు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. కయీను భూమి ఫలాలను, హేబెలు తన మందలోని తొలి చూలి వాటిని దేవునికి బలులుగా అర్పించారు. దేవుడు హేబెలు బలిని అంగీకరించాడు, కానీ కయీను బలిని అంగీకరించలేదు. దీనితో కయీనుకు కోపం వచ్చి అసూయతో హేబెలుపై దాడి చేసి పొలంలో అతన్ని చంపేశాడు. మొదటి హత్య. దేవుడు కయీనును, నీ తమ్ముడు హేబెలు ఎక్కడా అని అడిగితే కయీను, నాకు తెలియదు, నేను నా తమ్ముడికి కావలివాడినా అని సమాధానం చెప్పాడు. అప్పుడు దేవుడు, నీవు ఏం చేశావు? నీ తమ్ముడి రక్త స్వరం నేల నుండి నాకు మొరపెడుతోంది అని చెప్పి కయీనును శపించి అతడు భూమిపై సంచరించేవాడిగా, నిత్యం చెల్లాచెదురుగా ఉండేవాడిగా చేశాడు. దేవుడు కయీనుకు శాపం విధించి అతడు భూమిపై సంచరించేలా చేసి కయీను ముద్ర వేశాడు. అతడిని చంపకుండా రక్షించాడు. కయీను తన భార్యతో కలిసిపోయి ఏనోకును కన్నాడు. తరువాత పట్టణం కట్టాడు. అతని సంతానం పశుపోషణ, సంగీత వాయిద్యాలు వాయించడం వంటి వాటిలో అభివృద్ధి చెందారు. హవ్వకు షేతు అనే మరో కుమారుడు పుట్టాడు. దేవుడు తన స్థానంలో హేబెలుకు బదులుగా షేతును ఇచ్చాడని హవ్వ చెప్పింది. ఈ కాలంలోనే యెహోవా నామమును బట్టి ప్రజలు ప్రార్థన చేయడం ప్రారంభించారు మరియు మానవ జాతి విస్తరించింది. సంక్షిప్తంగా ఈ అధ్యాయం మానవ పాపం, దాని పర్యవసానాలు, దేవుని తీర్పు, ప్రాయశ్చిత్తం మరియు మానవ జాతి విస్తరణకు దారితీసిన సంఘటనలను వివరిస్తుంది.